ఒక తల్లి గెలిచేది ప్రేమతో, ఒక తండ్రి గెలిచేది బాధ్యతతో. కానీ 22 ఏళ్ల యువకుడు ప్రేమించే అమ్మాయిని గెలవాలంటే ప్రేమ బాధ్యత రెండూ కావాలి. అందుకే అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ తెంచుకోవడం చాలా సులభం, నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజు నా ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్. ప్రతి మనిషి లైఫ్లోకి ఒక నాకౌట్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో బ్రహ్మానందంలో ఉండేవాడు కూడా బ్రూస్లీలో ఫైట్ చేస్తాడు గెలుపు కోసం. ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చింది. నేను ఫైట్ చేసేది 30,000 జీతం కోసం కాదు, 3 సంవత్సరాలు నా ప్రేమను గెలిపించుకోవడం కోసం. బావా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావురా? శ్మశానానికి రా, నిన్ను పాతేద్దామని. పనిచేయరా బాబు. చెప్పకపోతే బండి దిగిపోతాను నేను. మీ చెల్లి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. బాబు, దీనికన్నా శ్మశానమే బెటర్ కదరా. దిగండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బావా. తీసి ఒకళ్ళు పురుషులతో ఏదో చెప్పి మనం వచ్చేయండి. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు వచ్చాక ఫుల్ పార్టీ. వచ్చాక బిర్యానీ బిర్యూ కదా మాకు. బాయ్ బాయ్. త్వరగొచ్చి అబ్బబ్బబ్బా, ఏమున్నావే, నీ దిష్టి నీకే తగిలేటట్టుంది. ఈ గెటప్లో కానీ వాడు నన్ను చూశాడనుకో ఫ్లాట్ అయిపోతా. అయినా నా బర్త్డే రోజు నన్ను ఇంకా విష్ చేయకుండా పడుకున్నాడా చెప్తా. నిద్ర ఎలా పడుతుందో నేను చూస్తాను. సెల్ఫీస్ తీసుకున్నాను అనుకో పంపిస్తాను, పిచ్చెక్కిస్తాను. ఇప్పుడు చూద్దాం నిద్ర ఎలా పడుతుందో. అమ్మ వాళ్ళ ఇప్పుడేం చెప్పను ఈ డ్రెస్లో. రేపటికి ట్రైల్ అని చెప్తా. ఎలా వచ్చావు? మీ బాబు తలుపు తీస్తూ వచ్చాను. చోక్లాపి వెళ్ళు ప్లీజ్. డాడీ వాళ్ళు వచ్చే టైం అయింది ప్లీజ్. ఇంట్లో కంబైన్ స్టడీస్ అని చెప్పొచ్చానే. నేను త్వరగా వెళ్తే ఫీల్ అవుతారు. కింద ఫ్రెండ్స్ వెయిటింగ్. ఏం అవ్వలేదని చెప్పాను అనుకో చెప్పించి కొడతారు. సరే, జస్ట్ 5 minutes చాలు జీవితానికి. ఈ లంగవని ఎవడు కనిపెట్టాడు కానీ మా మగాళ్ళ వీక్నెస్ మీద కొట్టాడు. క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? ఏం చేయలేవే, చూడలేదు కదా. ఓపెన్ చేయి. Love you. I love you too. Hey, ఏంటి? Relax.
లవ్ యూ టూ. మరి నా గిఫ్ట్ ఏంటి నీకే? ఏ టైంలో ఎవరే బాబు? అమ్మ వాళ్ళేమో. బాబోయ్ ఏదో చేయాలి. అబ్బ దేవుడా చచ్చాను. ముందు ఈ రూమ్ అంతా క్లీన్ చేసి. ఎవరో కనిపించట్లేదే. నువ్వు వెళ్ళిపో. నువ్వు ముందు కంగారు పడుకో, కూల్ రిలాక్స్ అవ్వు. రూమ్కి ఎగ్జిట్ కూడా లేదే. సరే నేను ఇక్కడ దాక్కుంటాను, నువ్వు రూమ్ అంతా క్లీన్ చేసి వెళ్ళు. మొత్తం క్లీన్గా ఉంది కదా. త్వరగా వెళ్ళు. కాన్ఫిడెంట్గా ఓపెన్ చేయి, ఎవరొచ్చినా వెంటనే పంపించే. బెట్టలేని మొత్తం దిగిపోయిందా? హార్ట్ ప్యాంట్లో కొద్దిసేలా ఉంది. ఇది స్నో స్ప్రే కొడుతున్నట్లేదు, రూమ్ స్ప్రే కొడుతున్నట్టుంది. కొండతో వాడు కనిపించట్లేదు కదా. దేవుడా, నేను దీనికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావా స్వామి? రేపు ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేద్దాం? అవును, కేక్ కట్ చేసినప్పుడు చెయ్యి వణుకుతుందా? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో మీరు వస్తారని. సేమ్ పించ్. నానమ్మ ఎక్కడా? నాన్నమ్మ కొంట్లో బాగాలేదమ్మా, పడుకుంది. అవునా? పార్టీ అరేంజ్ చేశానమ్మా. పక్కకి వెళ్ళాడుకోమ్మా, డాడీ కాళ్ళకి తగులుతుంది కదా. డ్రెస్ బాగా సెట్ అయిందిరా నీకు. వాస్తు బాగాలేదేమో అని నా దగ్గరికి వచ్చి ఆగుతున్నాయి. ఇదేంటి, నేనేమి చేయకుండానే కార్ రివర్స్ అవుతుంది. టైం బ్యాడ్ అయితే బొమ్మగారికి కూడా పోలీస్ కార్ అంతా భయపడాల్సి వస్తుంది మాట. ఈసారి నేను ఎలా కాదు, నిన్ను ఎలా పంపాలి నాకు తెలుసు. పక్కెళ్ళాడిక నా సీట్ సిరిగింది రో. అయ్యో దొరికిపోతాడు దేవుడా ప్లీజ్. అయిపోయాను. మనిషే బొమ్మ, మనిషే. ఎవరు నువ్వు? చెప్తారు. నేను సూపర్ మ్యాన్ని. సూపర్ మ్యానా? ఏ అమ్మ టెడ్డీ బేరు, నువ్వు ఉన్నప్పుడు చూడలేదా? మీ అక్క కూడా నన్ను ఎప్పుడైనా సేపు చూడలేదే. ఇక్కడ ఉన్నావేంటి? కూల్ కూల్. నేను నీకు పవర్స్ ఇవ్వడానికి వచ్చాను. నీకు తప్ప ఎవ్వరికి కనిపించను. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకూడదు, ఓకేనా? నిజంగానే సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ చాక్లెట్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకో. ఏం జరుగుతుంది అక్కడ? ఇంక లేట్ అయింది కదమ్మా, వెళ్ళి పడుకోండి. సూపర్ మ్యాన్ కేక్ తింటావా? ఈ టైంలో ఉండు, తెస్తా. డాడీ ఒక కేక్ ఇవ్వా? అయ్యో దానికి ఏం భాగ్యం, తీసుకో. రేపు మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు నా కొత్త శారీ ఉంది కదా, అది కట్టుకోనన్నా. ఎగ్జామ్ రిజల్ట్స్కి కూడా ఎప్పుడు ఎంత టెన్షన్ ఫీల్ అవ్వలేదురా బాబు. వచ్చావా? అమ్మా ఎంత ప్రేమో నేనంటే. అయినా మా కేక్ నువ్వెందుకు తింటావా? ఊరిదినే అసలు ఎంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? తీసుకురా. ఇది మామూలు కంచు కాదురా బాబు. అక్క అంబాసిడర్ అయితే ఇది బెంచ్, అక్క లైఫ్ బాయ్ అయితే ఇది లక్స్. ఫ్యూచర్ లో దీని బాయ్ ఫ్రెండ్ ఎవడో గానీ జీవన్ సమాధే. ఇంకో కేక్ ఇవ్వా? ఇంకోట ఏమిటి, అప్పుడే తినేసావా? తినేసింది కాదు, అక్కడ సూపర్ మ్యాన్ తినేసాడు. నోట్లో కేక్ పెడతానని చెప్పి స్వీట్ కింద బాంబు పెట్టింది చూడు. సూపర్ మ్యానా? నువ్వే తినేసి వాడి పేరు చెప్తున్నావు అనమాట. ఇది కాదు, అక్కడ నిజంగానే సూపర్ మ్యాన్ ఇది బెంచ్ కూడా కాదు, ప్రొక్లైనర్. సినిమాల్లో ఉండకుండా ఎక్కడ ఏం చేస్తున్నాడో. అమ్మా థ్యాంక్ గాడ్. ఎవరూ లేరు కదమ్మా,
అందుకే కార్టూన్ నెట్వర్క్ అవి చూడొద్దనేది. అర్ధరాత్రి దాకా టీవీ చూస్తూ కూర్చున్నావా? నిజంగానే సూపర్ కేబుల్ కనెక్షన్ తీయించండి, తొందరగా పడుకుంటుంది. అమ్మయ్యా, హీరోని కాబట్టి లాజిక్ లేకపోయినా బతికిపోయాను. మంచంగా థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళిపోతే బాగుంది. నాన్నగారు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారా నీకు? సర్ప్రైజా? దానిగా నాకా? ఓ ఏం తెచ్చారు నాన్న? నానోకి ఎక్కువ, స్కార్పియోకి తక్కువ. ఐటన్ స్పోర్ట్స్ కారు తీసుకోవే. నాకు మీరున్నారు, అదే చాలు. ఇది వేస్తుంది చూసావా? నా కూతురే, నా బంగారం. నోట్లో వేలు పెట్టి నా కొరకలేదు. మంచం కింద చూడు, గుండెకి చెత్తావు. నోట్లో ఏలు కాదు, చేయి పెట్టు, చెయ్యపోద్ది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకో అమ్మా. నాన్న నేను మిమ్మల్ని చిచి నన్ను ఆశీర్వదించండి. ఈ టైంలో మనకు అవసరం మధు ఇవన్నీ. ఎక్కడున్నాడు వీడు? క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నాం. సచ్చినోడా. ఓకే డాడీ, రేపు మార్నింగ్ గుడికి వెళ్ళాలి కదా, ఇంక పడుకుంటాను. ఈ ఫ్యామిలీ డ్రామాలు ఏంట్రా బాబు మాకు? ఫోన్ రా బాబు, ఇంకెవరు లేరు కదా రూమ్ లో. బ్యాలెన్స్ మూడంతా దొబ్బింది, నిద్ర వచ్చేస్తుంది. అక్కడ మా ఎదవలో ఏం చేస్తున్నారో ఏంటో. ఈడు గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడా, ఫస్ట్ నైట్కి వెళ్ళాడా? ఇంకా రాడేంటాడు? వెళ్ళి గంట అయింది, ఇంకా రాడా? ఒకసారి ఫోన్ చేయరా. చెత్త. ఓ మధు, ఓ మధు, ఇంకా నా వల్ల కాదు. ఫోన్ మన ఇంటిలాగా ఉంది. నాదే నాదే. ఒరేయ్ చెత్తదవా నిన్న అసలు. తెలిసిపోయిందా? అందరికీ తెలిసిపోయిందా? నమస్తే నమస్తే నమస్తే. కర్మ. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉంది, బాబు నీకు ఏం నడిచాడు ఉంది, జాగ్రత్తగా ఉండు అని. వింటావా? ఇప్పుడు చూడు, ఈడు చూడు, ఈడో సుప్రీంకోర్టు జడ్జి, వీళ్ళందరూ లాయర్లు నన్ను ఒక తీవ్రవాదిలో చూస్తున్నారు. అత్తయ్య మీరు దేవత, మిమ్మల్ని ఏమన్నాం. ఇప్పుడు బాబోయ్ అలా చూడకరా, భయం వేసేస్తుందిరా నాకు. బాబోయ్ బాబోయ్, అమ్మో దీని జోడికి వెళ్ళకూడదు, మన వల్ల కాదు. దరిద్రుడా, చూడు తొండ పిల్లగా ఎలా చూస్తుందో. ఫోన్ కూడా ఎత్తకుండా బ్యాటింగ్ ఆడేస్తున్నాడా? బావా ఇల్లు గంట అయింది, మళ్ళీ ఫోన్ చేయరా. బావా నా స్ట్రోక్ కూడా నువ్వే ఫుల్గా తిట్టి. చెప్పండి అబ్బాయిలు వాట్ టు డు, వాట్ నాట్ టు డు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు వాట్ టు డు. ఒరే దరిద్రుడా, ముష్టదో బేవర్సదో పోరం పోకేదో, వెళ్ళి గంట అయింది, ఇంకా రావే? ఒకసారి మా చెడికి ఫోను, నేను మాడతాను. బిర్యానీ అయిపోద్దిరా. బాబు, మీ చెల్లి వాళ్ళ బాబుని మాట్లాడుతున్నా. నీకు కావాల్సింది బిర్యానీ కదా, ఇక్కడ 10 రకాల బిర్యానీలు ఉన్నాయి. ఆల్రెడీ మీ వాడు తింటున్నాడు, మీరు పైకి రండి, మీకు వడ్డిస్తా. బిర్యానీ కావాలంటే పెదలకి దోలు తీపి పెదలకి. సారీ అంకుల్. ఎన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు? 2 years నుంచి. అన్నీ అయిపోయాయా? చిచి మీ అమ్మాయి నిప్పు అంకుల్. నేను అడిగింది సబ్జెక్టులు రా. సారీ అంకుల్, అన్నీ అయిపోయాయి. అర్ధరాత్రి వేళ పెళ్లి కాని అమ్మాయి ఇంటికి ఇలా రావడం బాబు నువ్వు? అంటే పెళ్ళైన వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? తప్పే ఆంటీ. నీకు అక్క చెల్లెలు లేరురా? చా ఉన్నా, నీకు ఇవ్వను రోయ్. హీడు ఎక్స్ట్రాలో ఉన్నారు. నువ్వు సూపర్ మ్యాన్ కాదా? కాదు, హీ మ్యాన్. నీ అర్హత ఏమిటి? ఇదేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అంకుల్? అర్హత అడుగుతున్నారు. ప్రేమ అంకుల్, అర్హత అవసరం లేదు. లవ్ చేసే వయసు కాదు బాబు మీది. ప్రేమకి వయసుకి లింక్ లేదు అంకుల్. 2 ఏళ్ల ప్రేమ నీది, 20 ఏళ్ల ప్రేమ మాది. 2 ఏళ్ళని మీరు అనుకుంటున్నారు, మిగతా 98 ఏళ్ళ గురించి మేము ఆలోచించుకుంటున్నాం. నేను తలుచుకుంటే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలను. వద్దు బాబు, ఫ్యూచర్ పాడు చేసుకోకు. అయినా ఏం చూసి నీకు ఇవ్వాలి? ఓకే అంకుల్, నేను మీకు నచ్చలేదు.
నాకు అర్థమైంది, జాబ్ కూడా లేదు. సో నేను తను అడగలేను, అలా అని తను వదులుకోలేను అనుకున్నాను. ఒకవేళ ఒక పెళ్ళైతే నాకు 70 ఏళ్ళు వచ్చాక తనకు ఒక 69 ఉంటాయి. పిల్లలు ఉంటారు, చూసుకుంటారో లేదో తెలియదు. పరిగెట్టలేం, కూర్చోలేం, నించోలేం. అయినా ముసలి టాబ్లెట్స్ వేసుకుందా అని నేను, ముసలోడు భోజనం చేశాడా అని అది. ఇలాగే ప్రేమించుకుంటాం అంకుల్, భయపడకండి అంకుల్. నేను తను లేపుకెళ్ళను, తను రాదు కూడా. మీరంటే ప్రాణం దానికి. నేను మీ రిలేషన్ స్పాయిల్ చేయను అంకుల్. నా మీద నమ్మకం ఉంటే నాకు ఇవ్వండి, లేదంటే తను ఎవరికి ఇచ్చారనే విషయం నాకు తెలియనివ్వకండి. తట్టుకోలేను, తను బాగుంటే చాలు. వస్తాను అంకుల్. ఏం జరుగుతుంది? పడిపోయారా? టోటల్గా మనం పెర్ఫార్మెన్స్ చంపేశాం. బాగా చెప్పావురా, పర్ఫార్మెన్స్ అదరగొట్టావు. ఇలాగే పర్ఫార్మ్ చేస్తూ ఉండు, 4-5 షార్ట్ ఫిల్మ్లు వచ్చేస్తాయి. ఇందాక రూమ్లో నా చిన్న కూతురికి ప్రోమో చూపించావు, ఇక్కడ ఏకంగా మాకు సినిమాయే చూపించేశావు. నీలాంటి ఎంతమందిని చూశాను. తొక్కలే విక్కీ, డాడీ వెళ్ళా గన్ను పట్టుకురారా. మీరు నన్ను ఏమన్నా వెళ్ళమన్నారా అంకుల్? ఆగు బాబు, నిన్ను కాదు. నువ్వేంట్రా చూస్తున్నావు, వెళ్ళు. సరే డాడీ. అంకుల్ ప్లీజ్ అంకుల్ వదిలేండి అంకుల్. పిల్లలు లేనుండి అంకుల్. చూడు, షార్ట్ ఫిలిం కాబట్టి బతికిపోయావు. ఇదే సినిమా అయితేనా సిచ్యువేషన్ వేరేలా ఉండే. వెళ్ళవా? నా ఫోను. ఓకే జంప్. మామ ఏమైందిరా? వాళ్ళ డాడీ ఫోన్ లిఫ్ట్ చేశారు. వీళ్ళు ఎలా అడిగితే చెప్పరు కానీ వాళ్ళ డాడీ ఒప్పించుకున్నారా? అయితే మాకు ఫుల్ పార్టీ అనమాట. పార్టీ ఇస్తాను కానీ నాకు ముందే వాడు ఫోన్ చేశాడు, ఆడికి పెద్ద పార్టీ. నువ్వేనారా? దా. నేనేరా నేనే. ఐఎమ్ సో లక్కీ. లవ్ యూ రా సిద్ధు. ఎప్పట్లాగే లాస్ట్ ప్యాక్ కూడా చీర్స్ రాయ్. జాగ్రత్త రాయ్, బట్టల మీద ఒలిగిపోయిందంటే ఇంట్లో దొంగడేస్తాం. బావా బతికడి బయలు అయిపోయింది. వీడేం చేస్తున్నాడో? మందులో కిక్కు అంత ఎక్కిసిందా మనకి ఈ టైంలో? మధురా ప్లీజ్ 2 minutes మాట్లాడేసి అమ్మా ఫోన్ చేసింది, కోపం లేదు మాట. మనకి ఎవరుంటే బాగున్నావు. సెట్ అయిపోయి సెట్ చేసేస్తావులే. హలో, నేనే బంగారం, ఫ్రెండ్స్తో మంది కొడుతున్నాను బంగారం. సచ్చినోడా దరిద్రుడా. చిన్నప్పటి నుంచి ఒక్క మాట పడను నేను. ఇంట్లో నీ మూలంగా పరువు అంతా పోయింది. అయినా రేపు ఇంటర్వ్యూ పెట్టుకుని సిగ్గులేదు. తాగింది నేనే. ఇదే రేపు జాబ్ రాకపోతే చెప్తాను నీ పని. హలో హలో హలో, పెట్టి గంట అయింది. సోకం లేదు బా నాకు. ప్రతి ఒక్క రోజు వస్తుంది తీలోకి బా. సార్ మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్, టేక్ యూర్ సీట్. ఈ నెలగొల ఇంప్రెస్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉంది సార్. ఎక్కడ? మీరు లైట్గా బిల్గేట్స్లో ఉన్నారు సార్. అవునా? నిన్ను కూడా ఎక్కడ చూసినట్టుందమ్మా. ఎక్కడ సార్? మా ఆఫీస్లో వాచ్మెన్ కూడా నీలాగా ఉంటాడు. ఓ, రిజ్యూమ్ తెచ్చావా? తెచ్చాను సార్. వాట్ ఆర్ ద లాంగ్వేజ్ యూ హ్యావ్ కవర్డ్? తెలుగు ఇంగ్లీష్ బాగుంది సార్, హిందీ లైట్గా మేనేజ్ చేస్తాను. కంప్యూటర్ లాంగ్వేజ్ అమ్మా. అంటే సివి లైట్గా వచ్చు సార్, జస్ట్ పాస్.
సెక్స్ అంటే వజ్రం రాసేవేంటి? అంటే నాకు ఇంకా సెక్స్ కాలేదు సార్, అందుకే వచ్చిన రాశాను. సూపర్ అబ్బా 5000 ఇంక్రిమెంట్. నీ మొహం సెక్స్ అంటే మేలో ఫీమేల్ అని రాయాలి. సిహెచ్ అన్నావుగా. పెన్ తీసుకో. రైట్ ఏ కోడ్ ఫర్ ప్రైమ్ నెంబర్స్. ఎగ్జామ్స్లో చాయిస్లో లేదని క్వశ్చన్, ఇప్పుడు తోలు తీరిపోతుంది. దీన్ని కోడ్ అని కూడా అంటారా? అంటే అవుట్పుట్ ఒకటి క్లారిటీ ఉంది సార్, మిగతాది అంత పెద్ద క్లారిటీ లేదు సార్. ఇంకేమొచ్చు సార్? నాకు చిన్న డౌట్, కంప్యూటర్కి ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ నేర్పే బదులు డైరెక్ట్గా ఇంగ్లీషే నేర్పితే మనకి ప్రాబ్లం ఉండదు కదా. ఇంక నువ్వెందుకమ్మా? నీకు జాబ్ ఇస్తే సాఫ్ట్వేర్ కంపెనీకి సమస్య కొట్టుకి తేడా లేకుండా పోతుంది, కానీ యూ కెన్ గో నౌ. సార్ ప్లీజ్ సార్ గో. ఏముంటుంది ఇప్పుడు ఇది? హలో హలో, జాబ్ వచ్చింది కదా? పోయింది. పోయిందా? ఇక్కడ నేనేమో భోజనం కూడా చేయకుండా వెయిట్ చేస్తే బ్యాడ్ న్యూస్ చెప్తావా? ఒకసారి చెప్పేది వింటావా? వాడు టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడే, నాకు ఒక్క మొక్క రాదు. ప్రోగ్రామింగ్ గురించి అడుగుతున్నాడు, నాకు ఏమొచ్చు ప్రోగ్రామ్స్ గురించి. ప్రోగ్రామింగ్ కాపితే నీ ఫోన్ నంబర్లు అడ్రస్లు అడుగుతారా? అసలు ఏం వచ్చినా నీకు? ఆల్ ఇన్ వన్ చదివి ఎగ్జామ్ రాయడం తప్ప. అందరూ అన్నంతండి అంటుంది. చెప్పు. ఏంటన్నా? ఏం లేదు. రే, జాబ్ తెచ్చుకోరా ప్లీజ్, సీరియస్ గా తీసుకోరా. ఓకే, జాబ్ తెచ్చుకుంటా, ముందు భోంచే, రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడతాను. ఓకేనా? బాయ్. రేపు మన స్పాట్కి వచ్చే. ఏంటి మళ్ళీనా? రేపా? ఈసారి ఎవరికి బుక్ అవుతాను? ఒక అమ్మాయిని ప్రేమలో పడడం చాలా ఈజీ, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా ఈజీ, కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూడండి, తోలు తీరిపోతుంది. ఒకవేళ ఇది ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి సిద్ధు కదా. నా పేరు సిద్ధు, ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేసి ఇలా అయిపోయాను. బహుశా నేను ఇంకా బ్యాటింగ్ చేయలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు నేను సిద్ధుని కాపాడలేకపోయాను. ఎంత బతికి ఈ పరిస్థితి రా బాబు. ఇంకేం చేద్దాం, ఏదో జాబ్ తెచ్చుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం సమాన్ధికం. సరే నాన్న, అంతా తెలిసి కూడా డాడీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. యు ఆర్ మై హీరో డాడ్. సిద్ధు కూడా నీలాగే చూసుకుంటాడన్న నమ్మకం నాకు. పోయే జాబే పోతే పోయిందే. ఏమైంది దీనికి? నిన్న పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? జోకా? నిన్న మీ వాళ్ళందరూ డిస్టర్బెన్స్ వల్ల నాకు కిస్ మిస్ అయింది తెలుసా? నీకు విషయం చెప్పాలి. నేను కూడా ఒకటి చెప్పాలి. ఏంటి? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది ఓ కిస్ పెట్టవా? అబ్బో సీరియస్గా ఉంది. సర్లే, ఏదో చెప్పాలన్నా? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఏం చెప్పావు? నువ్వు ఇష్టమని చెప్పాను, చేసుకుంటే నిన్నే చేసుకుంటానని కూడా చెప్పాను. వాళ్ళేమన్నారు? ఇంకో 2 monthsలో మ్యాచ్ ఫిక్స్ చేస్తారంట. ఏ పేరెంట్స్ అయినా మినిమం జాబ్ సెక్యూరిటీ చూసుకుంటారు. సో నువ్వు ఈ 2 monthsలో జాబ్ తెచ్చుకోవాలి. ఎక్స్పెక్ట్ చేశాను, నువ్వు ఇదే చెప్తావు ఎక్స్పెక్ట్ చేశాను. మీ అమ్మాయిలకి ఇంట్లో తెలియనంత వరకు మేము ఎలా ఉన్నా పర్లేదు. ఒకసారి ఇంట్లో తెలిస్తే ఆ రీజన్ ఈ రీజన్ చెప్పి తప్పించుకుంటారు. అమ్మాయిలందరూ యూజ్ అండ్ త్రో తెలుసుకోదు, కానీ వాళ్ళందరిలాగే నువ్వు ఉన్నావు చూడు. ఎవరి యూజ్ అండ్ త్రో? ఒక అమ్మాయి ఇంట్లో ఇవి తెలిస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీకు నేను ఇష్టం లేదని తెలుస్తుంది. అయినా నువ్వు ఎంత వాల్యూ ఇస్తున్నావో తెలిసి కూడా ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావని నమ్మితే తప్పు నాదవుతుంది. నా బాధ నీకు అర్థం అవ్వాలంటే నీకు బాధ్యత తెలియాలి. అది ఎప్పటికీ జరగదు. అయినా నీకు జాబ్ రావాలని నేను ఉపవాసాలు చేస్తుంటే నన్ను యూజ్ అండ్ త్రో అన్నావు చూడు, ఇంకెప్పుడు నా లైఫ్లోకి రాకు. నా మీద ప్రేమని నీలోన దాచకమ్మా, కన్నీటి ధారని నా కోసం ఆపకమ్మా.
ప్రేమగా చూస్తావే, దగ్గరగా ఉంటూనే దూరం అవుతావే. నా బాధలనే తొలగించే దేవత నువ్వేలే, ఆశలనే పుట్టించి మాయమ్మయ్యావే. వెళ్ళిపో ఒంటరిని చేసిన నెలిపో, మన ప్రేమకే ఇది గెలుపో, తొలి మలుపో అర్థం కాదే. ఆగే నా గుండె చప్పుడు నువ్వే వెళ్ళిపోయినప్పుడు, ప్రేమ వెళ్ళిపోకే నాతో రావే. కన్నీరే నిండుందే, ఆ నెల వంకే గుప్పెట్లో నలిగిందే, ఆ చిరుగాలే చిరునవ్వై మారిందే, చీకటిలోనే కనుమరుగైందే. పోయి చిన్ని గుండెలో ఎన్నెన్ని ఆశలు, ఈ ప్రేమ మాయలో ఎన్నెన్ని వింతలో. వాడితో మాట్లాడి చాలా రోజులైంది. తను చాలా మిస్ అవుతున్నాను. ఈ 43 రోజుల్లో 4 పుస్తకాలు, 94 బీర్లు, బోల్డ్ అని జ్ఞాపకాలు. వాడిని అవాయిడ్ చేసి తప్పు చేశానా? తను ఇగ్నోర్ చేసిన క్షణం నుండి ప్రేమించడం మొదలుపెట్టాను. నిజమైన ప్రేమలో అసలు కండిషన్స్ అనేవి ఉంటాయా? తను పెట్టిన కండిషన్స్తోనే నాకు బాధ్యత పెరిగింది. కాదు, బాధ్యత ఏంటో తెలిసింది. నాకు తెలుస్తుంది వాడు లేకుండా ఉండలేనని. నాకు తెలుస్తుంది తను గెలుచుకుంటానని. ఇప్పుడే మాట్లాడాలి. హలో హలో, ఏం చేస్తున్నావు? బీర్ తాగుతూ నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను చాలా ఏడిపిస్తున్నాను కదా. నాకు ఇదే నచ్చింది. లేదు, తప్పు నాదే. నువ్వు జాబ్ తెచ్చుకునేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటాను. రేపే నా ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్. యుద్ధం చెయ్యి, గెలుస్తావనే నమ్మకం ఉంది. ఓడిపోతే నేను నీతో కలిసి పోరాడతా, ఎంతవరకైనా ఎవరితో అయినా. ఓకే, తను నా ప్రేమను గెలిపించింది. ఇప్పుడు నేను తన ప్రేమను గెలిపించాలి. ఇలాంటి అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు. బీర్లో ఉన్న గమ్మత్తు ఏంటంటే ఫస్ట్ సిప్ ఇష్టంగా తాగుతాం, లాస్ట్ సిప్ కష్టంగా తాగుతాం. కానీ లాస్ట్ సిప్ నచ్చుద్ది. ప్రేమ కూడా అంతే. సిద్ధు, మిస్టర్ సిద్ధు, మిస్టర్ సిద్ధు. అక్కడ రాముడు స్వయంవరం గెలిచాడు కాబట్టి సీతను గెలిచాడు. ఇక్కడ నేను మధుని గెలిచాను కాబట్టి ఉద్యోగం గెలవాలి. సార్, మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, ప్లీజ్ కమ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. How many methods in object class? 10 in total. Clone, equals, hash code, get class, finalize, wait, notify, and toString. What are header files? It's a file with .h extension containing C declarations. Why are they used? To connect to the library functions that are predefined in the language. ఈ జాబ్ నీకే ఎందుకు ఇవ్వాలి? నా లవ్, నా లైఫ్ మొత్తం దీనికి లింక్ అయ్యి ఉంది సార్. వన్ ఫైనల్ క్వశ్చన్. ఒక రేస్ జరుగుతుంది, అందులో సెకండ్ పర్సన్ నువ్వు ఓవర్టేక్ చేస్తే నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? సెకండ్ పొజిషన్ సార్. వై? ఎందుకు? ఎందుకంటే సెకండ్ పర్సన్ ఓవర్టేక్ చేస్తే సెకండ్ ప్లేస్ వస్తుంది కానీ ఫస్ట్ ప్లేస్ రాదు కదా సార్. ఆల్ ద బెస్ట్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. నీకు జాబ్ వచ్చినా రాకపోయినా నీ మ్యారేజ్కి నన్ను పిలువు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శివుడిగా దిక్కులేదు, నందొచ్చి నాకటి పీరియడ్ అడిగిందంట. అలా ఉంది నా పరిస్థితి. హలో, యా, ఎవరు? హలో,
అవునా? చాలా థ్యాంక్స్ సో మచ్. యా ఐమ్ హ్యాపీ. ఓకే, థ్యాంక్స్ అలాట్. ష్యూర్. థ్యాంక్ యూ. ఓకే. ఎస్. ఫోన్ లిఫ్ట్ చేయి. హలో. జాబ్ వచ్చింది. ఇక్కడ నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నిజమా? నాకు చాలా భయంగా ఉంది సిద్ధు. మధు, నిజంగానా? అమ్మా మధు, వస్తున్నామా? హలో అంకుల్, లేను. చెప్పు. అంకుల్, మధుకు పెళ్లి చూపులా? అవును. నీ పర్మిషన్ తీసుకోవాలా? నేను బిజీగా ఉన్నాను, పెట్టే. ఏం చేయాలి? ఇప్పుడు కానీ మధు దూరం ఏంటంటే నేను ఎప్పటికీ చేరుకోలేను. డైరెక్ట్గా మధుతోనే తెలుసుకుంటాను. నెవర్. నాకున్నది రెండే దారులు. డాడీకి సిద్ధు గురించి చెప్పి కన్విన్స్ చేయడం, ఒకవేళ ఒప్పుకోకపోతే సిద్ధుతో వెళ్ళిపోవడం. లేదు, డాడీని హర్ట్ చేయలేదు. వాడు అలా తీసుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటారేటండి? ఏంటండి ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? జాబ్ వచ్చిందని ఆనందం 5 నిమిషాలు కూడా లేదంటే నాకు నీ వల్ల. నాకు ఇష్టం లేదురా. జాబ్ ఎవరి కోసం తెచ్చుకున్నాను? మన కోసమే కదా. 40 రోజులు నాతో మాట్లాడడం మానేసాం. అయినా ఏమైనా అన్నా? ఏరా, మొత్తానికి వచ్చేసావు అనమాట. పెళ్లి చూపులు ఆపేద్దామనే. నువ్వేదైనా ఉంటే నాతో మాట్లాడు. మీతోనే మాట్లాడతాను. మధు నేను ఎంత లవ్ చేసుకుంటున్నామో మీకు తెలుసు. అయినా ఎవరితోనూ పెళ్లి చూపు ప్రారంభం చేశారు? నేను ఆపడానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఒరేయ్, పెళ్లి చూపుల్లో అందరి ముందు ఇలా రెక్కట్టుకు నీడ్చుకొచ్చేస్తే దాన్ని ఆపడం అనరా? డాడీ, తనకి జాబ్ వచ్చింది డాడీ. నీకు క్లైమాక్స్లో డైలాగులు ఉన్నాయా? అది మరి నీకు అంతగా ఏమైనా చెప్పాలనుంటే అన్ని గెట్ అవుట్ అను. నువ్వేంట్రా? అంకుల్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంకుల్. నేను చేంజ్ అయ్యాను అంకుల్. ప్లీజ్ మధుని బాగా చూసుకో. జస్ట్ లెగస్. నువ్వు అంతగా అడుక్కోవాలనుకుంటే వెళ్ళి వాళ్ళని అడుక్కో. ఇంకా చెప్పేదేం లేదు. ఇప్పుడు ఒక్కడనే వెళ్తున్నాం, కానీ మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఒక్కడనే వెళ్దాం. గుర్తుపెట్టుకోండి. చూస్తూ ఊరుకుంటారు మరి. వెళ్ళవా? ఈ అమ్మాయిల బాబులు మాత్రం ఎప్పటికీ మాట్లాడరు బాబు. రేపుకి వెళ్ళిపోతుంటే బుద్ధి వస్తుంది. ఫ్యూచర్లో నా కూతురికి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. నీ ఫేస్ చూపించాలకే. ముందు పెళ్లి కొడుకు గారికి ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఇదేంటి ఫీల్ ఉన్నారు? ఏం జరుగుతుంది? మావయ్య, గుండెల్లో బరువు, కళ్ళల్లో కంగారు, చేతుల్లో చెమట,
ఆలోచనల్లో వేగం, చంపేంత తెగింపు, చచ్చేంత ధైర్యం. ఇది నా పరిస్థితి. మధుకి పెళ్లి చూపులని తెలిసి ప్రేమను పంచే తల్లిని, మంచి చెడ్ల గురించి చెప్పే తండ్రిని ఎలా తట్టుకోవాలో కూడా తెలియని 4 ఏళ్ల వయసులోనే పోగొట్టుకున్నాను అంకుల్. ఈ విషయం మధుకి ఎప్పుడు చెప్పలేదు అంకుల్. అలానే నేను కూడా ఎప్పుడు బాధపడలేదు. ఆ తర్వాత నా కోసం దేవుడే మధుని పంపించాడేమో అనుకున్నాను. కానీ 3 ఏళ్ల ప్రేమను పంచి నా జీవితానికి, నా మనసుకి బాగా దగ్గరికి వచ్చిన మధుని నా పేరెంట్స్ లాగే పోగొట్టుకుంటే భరించలేను అంకుల్. కానీ పెళ్లి చూపులు నాతోనే తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంకుల్. చచ్చినా తను చేయవదలను. చాలా థ్యాంక్స్ అంకుల్. మీ అమ్మాయి చంపదెబ్బే నన్ను మార్చింది. మీ ముందు నన్ను ఇలా నిల్చోబెట్టింది. ఒరే అల్లుడు, ఆ రోజు నిన్న అలా కొట్టడానికి కారణం ఏంటో తెలుసా? నా కూతురికిచ్చిన స్వేచ్ఛరా. అర్థం కాలేదా? సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల మధు కూర్చో. అందరి తండ్రుల్లా నిన్ను భయపెట్టలేను, బెదిరించలేను. కారణం నా పెంపకం మీద నాకున్న నమ్మకం. వాణ్ణి ప్రేమించావు. ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ఆ పెళ్ళి బాధ్యత అనుకుని నిలబెట్టుకుంటాడో, బరువు అనుకుని దించి వెళ్ళిపోతాడో నీకు నువ్వుగా తెలుసుకో. ఎందుకంటే లైఫ్లో రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాననే బాధ నా కూతురు ఎప్పుడూ పడకూడదు. బహుశా ఇది ఊహించే ఏ తండ్రి లవ్ మ్యారేజ్ ఒప్పుకోడేమో. నేను ఒప్పుకుంటాను. నాన్న వీడు నాకు అన్ని విధాలా సరిపోతాడని చెప్పిన రోజు ఒప్పుకుంటా. నీ మీద అంత నమ్మకం. సరే నాన్న. ఈ మోటివేషన్ దెబ్బకి నీ దగ్గరికి డిస్కషన్కి వచ్చింది. నీకెలాగూ నోటితో ఎక్కువ కాబట్టి రెచ్చగొట్టావు. దెబ్బకి లాగిపెట్టి ఒక్కటిచ్చింది. కొడితే కొట్టింది కానీ దెబ్బకి మారావు. ఆ రోజు మీరు విడిపోవడానికి, ఈ రోజు మీరు కలవడానికి గల కారణం నీలో వచ్చిన మార్పే. ఆ మార్పు పేరే బాధ్యత. ముందా కళ్ళు తుడు. అయినా నా కూతురు ఇష్టపడిందంటే ఆడెలాంటోడో నాకు తెలీదా? అప్పుడు బాధ్యత లేని కుర్రాళ్ళ కనిపించావు. ఈరోజు బాధ్యత ఉన్న మగాళ్ళ కనపడుతున్నావు. ఇంకా ఎక్కువ మాట్లాడితే షార్ట్ ఫిల్మ్ కాస్త సినిమా అయిపోద్ది. పద ఫినిషింగ్ ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నాకు ముందెందుకు చెప్పలేదు? మీరు ఊరుకోండి. నా కోడలు సూపర్. థ్యాంక్ యూ పిన్ని. మధు ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దామా? లవ్లో హ్యాపీనెస్ ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ లవ్లో పెయిన్ కూడా యాక్సెప్ట్ చేసి నిలబడే వాళ్ళే నిజమైన ప్రేమికులు. జీవితాంతం కలిసి ఉండాలనేది ప్రతి ప్రేమికుల కల. ఆ కళను నిజం చేయగలే శక్తి కేవలం పేరెంట్స్కే ఉంది. అలా ఆ కళలను నిజం చేసే పేరెంట్స్కి, తమ ప్రేమతో పాటు పేరెంట్స్కి కూడా విలువనిచ్చే ప్రేమికులందరికీ మా ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం. ఇట్లు మీ అనిల్. ఈ మంత్ 21న మా పెళ్ళి. తప్పకుండా రండి. శోభనకు మాత్రం రాకండి. చీ అదమా. మధు ఐ లవ్ యూ. లవ్ యూ టూ.